సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాస్యాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఏలిన నాటి శనిగా బాధిస్తూ ఉన్నారు. అనగా వేరుశెనగగుండు తన యొక్క నూనెలోనే తాను వేగినట్టు ఆ రాస్యాధిపతి అయిన శనేశ్వరుడు మిమ్మల్ని వేధిస్తూ ఉండడం ఒక రకమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. అయితే దీనివల్ల ఏమవుతుంది, మిగతా గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. జన్మ కుజుడు, అందులోనూ శని క్షేత్రంలో కుజుడు చాలా బలీయమైనటువంటి ఉచ్చ స్థానంలో ఉన్నారు. దీనివల్ల చాలా ఫ్రస్ట్రేషన్ని కలగజేస్తారు. అనగా అసలు మీకు ఏ విధంగానూ కూడా మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోలేరు, డైజెస్ట్ చేసుకోలేరు. చేసేటువంటి పని నచ్చదు, నచ్చేటువంటి పని చెయ్యలేరు. దీనివల్ల ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థలో ఉంటారు. ఈ పని చేయాలా మానేయాలా? ఉద్యోగం చేస్తుండేవాడు వ్యాపారం చేద్దాం అనుకుంటారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉద్యోగంలోకి మారదాం అనుకుంటారు. ఏమీ లేకుండా ఖాళీగా ఉండేటువంటి వాడు అసలు ఇంకేదో పని చేద్దాం, ఇలా ఏ పని చేస్తున్నారో వారికి ఆ పని నచ్చకపోవడాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉంటుంది. అంతేకాక అర్ధాష్టమ గురుడు, దీంట్లో ఎవరి యొక్క సహాయ సహకారాలు రావు. ఇప్పుడు ఈ వారానికి మనం వచ్చేసరికి రెండు గ్రహాల తాలూకు బలీయమైనటువంటి ఫలితాలు, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కనబడుతున్నాయి. రెండూ కూడా ఒకే రకమైనటువంటి ప్లానెట్స్. శుక్రగ్రహం చంద్రగ్రహాల తాలూకు శుభ ఫలితాలు. రెండు శీతలమైనటువంటి గ్రహాలు, అనగా రెండు స్వచ్ఛంగా ఉంటాయి. తెలుపు రంగుకి సంకేతం. అది మానసిక ప్రశాంతతను కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఒకటి మాట వల్ల, మీ యొక్క మాట తీరు ప్రవర్తన ఏవైతే ఉన్నాయో అవి మంచిగా మారడానికి ఈ రెండు గ్రహాలు ఉపయుక్తంగా ఉంటాయి. ఎప్పుడైతే మీ మాట తీరు ప్రవర్తన బాగున్నాయో ఇతరులను మీరు మంచిగా ఆకర్షించగలుగుతారు. ప్రధానంగా కుటుంబ సభ్యులు ఎవరైతే తగువ పెట్టుకుని మిమ్మల్ని విభేదించి వెళ్ళిపోయారో వాళ్ళు మీ తోబుట్టువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, చివరికి జీవిత భాగస్వామి కానీ, వారు తిరిగి మరలా మీ దగ్గరికి రావడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే మానసిక ప్రశాంతత, గత వారంలో లేనటువంటిది ఈ వారంలో వచ్చేటువంటిది మానసిక ప్రశాంతత. దానిని పొందడానికి మీరు చేసేటువంటి ప్రతి చర్య కూడా కొంత ఈ మానసిక ప్రశాంతతని అందిస్తూ ఉంటుంది. అది దేనివల్ల దొరుకుతుంది? ఉద్యోగంలో ఉండేటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం వల్లనో, లేదా వ్యాపారం లాభించడం వల్లనో, కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి పొందడం వల్ల, లేదా మీరు అనుకునేటువంటి వస్తువుల్ని, వాహనాల్ని, ఆభరణాలని, గృహోపకరణాలని కొనడం వలనో, లేదా మీకు ఏదైనా మంచి శుభ కార్యక్రమాలు జరగడం చేయడం వలనో, ఇలా ఏదో ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతత రూపంలో అది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది, ముఖ్యంగా ఈ గ్రహస్థితి వల్ల. కాబట్టి మకర రాశి వారి యొక్క పరిస్థితుల్లో అయితే మార్పు రావడం ప్రారంభమైనది. ఈ వారం కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. అయినప్పటికీ శారీరక శ్రమ ఉంటుంది, ఖర్చు ఉంటుంది, కొంత మానసిక భయం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళగలుగుతారు. విద్యార్థులకి సమయం మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆహార పదార్థాలను తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకొని తీసుకోవాలి. ఫుడ్ పాయిజన్కి అవకాశం ఉంటుంది, అనగా చెడిపోయినటువంటి ఆహారం తినడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆరాధన, జన్మ కుజుని యొక్క దోష పరిహారార్థం కందిపప్పు దానం చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చెయ్యండి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.